డివిజన్ చేయకుండా ఫ్రాక్షన్స్ని డెసిమల్లోకి మార్చడం ఎలా అనే దానికి ఒక ఈజీ ట్రిక్ డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ 3 ప్రాపర్ ఫ్రాక్షన్స్ తీసుకున్నాం. దీన్ని డెసిమల్లోకి మార్చడం ఎలా? ప్రాపర్ ఫ్రాక్షన్స్ ఆల్వేస్ ఇన్ బిట్వీన్ 0 and 1. సో ఫస్ట్ వీఆర్ టేకింగ్ డెసిమల్ పాయింట్ 0 తీసుకోండి. ఫస్ట్ ఒక 0 యాడ్ చేయండి. 90 ప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. ఇంకా కాబట్టి ఇక్కడ ఇంకో 0 యాడ్ చేసి ఇంకో 0 యాడ్ చేయండి. ఇప్పుడు ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అయిపోయింది. సో ఇంప్రాపర్ అయిన తర్వాత ఎక్స్ట్రా 2, 3 zeros యాడ్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఇక్కడ ఫస్ట్ యాక్షన్ స్టార్ట్ చేయండి. సో 8 హౌ మెనీ టైమ్స్ అంటే 1 టైం వస్తుంది. సో 1 టైం అంటే ఏంటి? మనకు 8 1 8, 9 - 8 అంటే 1 అవుతుంది, అంటే 10. ఇప్పుడు నెక్స్ట్ 6 1 6, 10 - 6 ఎంత? 4 వస్తుంది. సో 4 హౌ మెనీ టైమ్స్ అంటే ఎంత? 0 టైమ్స్ అని చెప్తాం మనం. 8 0 0 అంటే 4 ఉంటుంది, 4 క్యారీ అవుతుంది, 40. నెక్స్ట్ చేయాల్సింది ఏంటి? మీరు 10, ఇక్కడ 6 4 ఉంది, ఈ 2 నెంబర్లు తీసుకోండి. 4 1 4, 6 0 0 అంటే 4 వస్తుంది. 40 - 4 ఎంత? ఇక్కడ సబ్ట్రాక్ట్ చేయండి. 40 - 4 36 వస్తుంది. 8 నుంచి హౌ మెనీ టైమ్స్ అంటే ఏం చెప్తాం? 8 4 32. 32 అంటే 36 - 32 అంటే 4 క్యారీ అవుతుంది. అంటే ఇక్కడ ఎంత ఉంది నీకు? 104. 104 ఇస్ ద ఆన్సర్. సో నెక్స్ట్ 0 పాయింట్ తీసుకుని ఒక 0 యాడ్ చేయండి. ఇప్పుడు ఇంప్రాపర్గా మారిపోయింది. ఇంప్రాపర్ అయిన తర్వాత 2 3 zeros యాడ్ చేసుకోండి. ఫస్ట్ యాక్షన్ స్టార్ట్ చేయండి. ఇక్కడ ఫస్ట్ నెంబర్, ఇక్కడ ఫస్ట్ నెంబర్. హౌ మెనీ టైమ్స్ అంటే 8 1 8, 9 - 8 1, 19 వస్తుంది. ఏం చెప్పాను? నెక్స్ట్ నెంబర్ 7తో స్టార్ట్ చేయండి. 7 1 7. సో 19 - 7 ఎంత? నీకు 12 వస్తుంది. సో హౌ మెనీ టైమ్స్ అంటే ఏం చెప్తాం? 8 1 8 అంటే ఇక్కడ 12 - 8 అంటే 4, 4 క్యారీ అవుతుంది. ఇక్కడ 11, ఇక్కడ 7 5. సో 5 1 5, 7 1 7 అంటే ఎంత? మీకు వచ్చేది 12 వస్తుంది. సో నెక్స్ట్ 40 - 12. 40 - 12 ఎంత? 28. హౌ మెనీ టైమ్స్ అంటే ఏం చెప్తాం? 8 4 8 3 24. 8 3 24. 28 - 24 అంటే 40 క్యారీ అవుతుంది, అంటే 113. 0.113 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 123. సో ఫస్ట్ యాక్షన్ స్టార్ట్ చేయండి. ఇక్కడ ఫస్ట్ డెసిమల్ పాయింట్ 0 తీసుకోండి. 0 ఇంప్రాపర్ లెక్క మారిన తర్వాత ఎక్స్ట్రా 2 zeros యాడ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ యాక్షన్ 3. ఇక్కడ 1 అంటే స్మాల్ నెంబర్ అవుతుంది కాబట్టి 12 తీసుకోండి. హౌ మెనీ టైమ్స్? 3 4 12 అంటే నెగిటివ్ రిమైండర్ వస్తుంది మనకి, కాబట్టి 3 3 9 తీసుకోండి. ఎందుకంటే 3 4 12 తీసుకుంటే నెక్స్ట్ నెగిటివ్ రిమైండర్ వస్తుంది మనకి. సో 3 3 9. సో 123. 12 - 9 ఎంత? 3 వస్తుంది, 33. సో 33లో మనం చేయాల్సింది ఏంటి? 2 3 6 అంటే 27 వస్తుంది. హౌ మెనీ టైమ్స్? 3 9 27 తీసుకుంటే మళ్ళీ మనకు నెగిటివ్ రిమైండర్ వస్తుంది. 3 8 24కి వెళ్ళండి. 3 8 24 అంటే 3 క్యారీ అవుతుంది. నెక్స్ట్ 38. 2 1 ఉంది. 2 1 1 3 3, 8 2 16, 19 వస్తుంది. 30 - 19 ఎంత? 11 వస్తుంది. హౌ మెనీ టైమ్స్? 11 3 టేబుల్. 3 3 9. సో 9 11 - 9 ఎంత? 220 క్యారీ వస్తుంది నీకు. సో 8 1 8, 3 2 6, 14 కాబట్టి నో ప్రాబ్లం, పాజిటివ్ రిమైండర్. ఇప్పుడు ఆన్సర్ ఎంత నీకు? 383 ఇస్ ద ఆన్సర్.